MG9 న్యూస్. మంత్రాలయం టీడీపీలో కీలక మలుపు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. గత 10 సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి 2 సార్లు ఓటమి పాలైన ఎక్కడా నిరుత్సాహపడకుండా నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసి 3వసారి టికెట్ ఆశించిన తిక్కారెడ్డికి నియోజకవర్గంలోని బీసీల నుండి ఎదురుగాలి వీచింది. నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీలకు సీటు కేటాయించాలని బీసీ నాయకులు పట్టుపట్టడంతో అధిష్టానం తిక్కారెడ్డికి మొండి చేయి చూపించి బీసీ అభ్యర్థి బలపర్చిన రాఘవేంద్రరెడ్డికి మంత్రాలయం టీడీపీ ఎమ్మెల్యే సీటు కేటాయించింది. అప్పటి నుంచి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు తిక్కారెడ్డి వర్గం, బీసీ వర్గం అని 2 వర్గాలుగా విడిపోయారు. అధిష్టానం పట్ల అసంతృప్తితో ఉన్న తిక్కారెడ్డి తనకున్న ప్రజాబలాన్ని అధిష్టానానికి తెలియజేసే విధంగా పలు ర్యాలీలు, నిరసనలు తెలియజేస్తూ మంత్రాలయ నియోజకవర్గం సీటు విషయమై అధిష్టానం పునరాలోచన చేయాలని పదే కోరారు. అయినప్పటికీ అధిష్టానం నుండి ఎటువంటి సంకేతాలు రాకపోవడంతో గత వారం రోజులుగా పూర్తిగా అసంతృప్తిలో ఉన్న తిక్కారెడ్డికి తెలుగుదేశం అధిష్టానం నిన్న రాత్రి 8 గంటల సమయంలో జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో ఒక్కసారిగా మంత్రాలయం రాజకీయాలు మలుపు తిరిగాయి. పార్టీ జిల్లా అధ్యక్ష పదవిలో ఉన్న తిక్కారెడ్డిని అభినందించడానికి టీడీపీ అభ్యర్థి రాఘవేందర్ రెడ్డి, ఆయన సోదరులు తన అనుచరులతో వచ్చి తిక్కారెడ్డిని కలిసి అభినందించారు. దీనితో ఇరు వర్గాలు ఏకమై ఎన్నికల సమరానికి సిద్ధమయ్యాయి. ఇప్పటి వరకు నియోజకవర్గంలో వైసీపీ విజయం పూలబాటపై నడక అనుకున్న అంచనాలు కాస్త తారుమారై హోరాహోరీ పోటీగా కొనసాగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. MG9 న్యూస్తో కోసిగి రిపోర్టర్ సతీష్. తమ్ముడు అన్న వెనక్కి రండి అన్న, కొంచెం వెనక్కి రండి ఉండదు అయ్యనా సమయంలో అందరూ ఉన్నారు, అందరికి ఇస్తాం. సరేనా? రైట్.